గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. జాతీయ స్థాయిలో వరుసగా వెలుగు చూస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలను ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ బంద్కు పిలుపునిచ్చింది. ఈ ఘటనలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయని, పరీక్షా వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని నాయకులు ఆరోపించారు. పేపర్ లీకేజ్ పై సమగ్ర పారదర్శక విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన పరీక్షా నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. పేపర్ లీకేజ్ చేసిన ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విద్యా సంస్థల బంద్ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. సోదరులారా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నీట్ పేపరు 152 సార్లు లీకేజీ చేసింది. 22 మంది విద్యార్థులు చనిపోతే ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్ర వేడుకోకుండా విద్యార్థులు చనిపోయినా స్పందించని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. మొద్దు నిద్ర వీడి వెంటనే రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐగా అలాగే విద్యార్థి సంఘాలుగా విభజన సంఘాలుగా మేము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అలాగే కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర బంద్ని ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.